మంత్రి శ్రీధర్ బాబు క్యాంప్ ఆఫీసును ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో కలిసి ముట్టడించారు. 8,000 కోట్ల విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదని, దీంతో కాలేజీ యాజమాన్యాలు చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈరోజు మంత్రి నియోజకవర్గంలో ఉన్న ఐటీ మినిస్టర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. శ్రీధర్ బాబు గారి కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈరోజు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రజాపాలన మార్పు అన్నారు, కానీ ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,000 పైచికి ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రంలో ఇప్పటికే విద్యార్థులు ఉన్నత విద్య వెళ్లాల్సింది. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు కళాశాల యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు అని చెప్పారు. ఈరోజు దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, కానీ ఈరోజు విద్యార్థులు చదువులకు వెళ్దామంటే కనీసం ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్ రాని పరిస్థితి రాష్ట్రం ఉంది. నిన్న నుండే కళాశాల యాజమాన్యాలు ఈరోజు సమ్మెలు చేస్తున్నాయి. ఈరోజు ఇప్పటికే కళాశాలలు సమ్మె చేయడం వల్ల విద్యార్థులు ఈరోజు చదువులో దూరమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే శాతవాహని యూనివర్సిటీ పరిధి అన్ని యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం ఈరోజు పరీక్ష తేదీలు కూడా ఖరారు చేశారు. కానీ కళాశాలలో మూసేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా ఈరోజు చదువుతారని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మినిస్టర్ గారిని కోరుతున్నాం.